వెల్కమ్ టు ద పాయింట్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తూ ఉంది. అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనేంటి, ఎంతమందికి శిక్షణ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా కేవలం పేపర్ల మీదే ఉన్నాయా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలు ఏంటి, ఇవన్నీ అంశాలు మనతో మాట్లాడడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏంటి అసలు స్కిల్ డెవలప్మెంట్ అంటే నిజంగానే స్కిల్ జరుగుతోందా? ఒకవైపు నిరుద్యోగం పెరుగుతుందంటా ఉన్నాము, మీరేమో శిక్షణ ఇస్తామంటా ఉన్నారు, ఏం జరుగుతుంది అసలు? అంటే వాస్తవంగా గత 2 సంవత్సరాలుగా ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు శిక్షణా తరగతులను మేము సుమారు 7 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. అంటే మీరు అన్నారు కదా, ఇది పేపర్లకే పరిమితమా లేకపోతే క్షేత్రస్థాయిలో జరుగుతుందా అనేది మీరు ఇప్పుడు క్వశ్చన్ చేశారు కాబట్టి చెప్పాల్సిన అవసరం, బాధ్యత కూడా మా మీద ఉంది. సో ఈ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ కరోనా టైంలో ఆఫ్లైన్ మనము అంటే కోవిడ్ కారణంగా మనం చేయలేని పరిస్థితుల్లో పూర్తిగా దాన్ని ఆన్లైన్లోకి తీసుకురావడం జరిగింది. సో అంటే ఏదైతే ఆఫ్లైన్ ద్వారా చేయాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా చాలా వరకు చేయగలుగుతున్నాం. అంటే మీరు చెప్పినట్టు ఏదో పేపర్కి పరిమితం కాదు. గత ప్రభుత్వంలో ఏం చేశారో మాకు తెలియదు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ఎప్పుడైతే కనుక మీటింగ్ పెట్టి కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేట్ 75% లోకల్ ఎంప్లాయబిలిటీని మనము ఇవ్వాలి అని చెప్పేసి చట్టం చేయడం ద్వారా దానికి అనుసంధానంగా ఈ స్కిల్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్తున్నాం. ఓన్లీ కేవలం ఇంతవరకు అయితే మాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. నెక్స్ట్ జూలై ఎండింగ్లో ఈ గ్రౌండ్ బ్రేకింగ్ ప్రోగ్రామ్ భూమి పూజ కూడా ఉంది. మేబీ నెక్స్ట్ 2 ఇయర్స్లో స్కిల్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. త్రూఅవుట్ స్టేట్ ఎన్ని పెడతామంటే 25 ఇప్పటి వరకు అనుకుంటున్నది, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ 20. యాక్చువల్గా ఇనిషియల్గా అయితే 30 స్కిల్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది ఆలోచన, కానీ 26కు మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. మేబీ నెక్స్ట్ మండే దాని మీద మీటింగ్ ఉంది కాబట్టి అది 26 30 అనేది మండే ఈవినింగ్కి తెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ 26 కాలేజెస్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. మేము ఆల్రెడీ ల్యాండ్ని ఐడెంటిఫై చేసాం, సర్వే జరిగిపోయింది, సాయిల్ టెస్టింగ్ కూడా అయింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి 26కి సంబంధించి టెండర్ స్టేజ్లో ఉంది. ఇంకా టెండర్స్ పిలవలేదు కానీ బట్ మేము ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ అంతా చేసుకుంటున్నాం. అంటే ప్రతి చోట కాలేజెస్, అది జూనియర్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయి. స్కిల్ కాలేజ్ ఏం చేస్తుంది అపార్ట్ ఫ్రమ్ దిస్? అంటే ఇదే ఇప్పుడు ఏదైతే ఒక గ్యాప్ అనేది ఉంది. ఇప్పుడు ఒక ఇండస్ట్రీకి మన ఎవరైతే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నైపుణ్యం మన దగ్గర లేకపోవడంతోనే ఈ స్కిల్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు కాలేజెస్ చాలా డిగ్రీ కాలేజెస్ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఫార్మా, ఇవన్నీ కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్ నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ స్కిల్స్ ఏవైతే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఈరోజు టెక్నాలజీస్కి సంబంధించిన వాళ్ళకి సబ్జెక్ట్స్ దాంట్లో లేకపోవడం కావచ్చు, లేకపోతే కనుక కొంత అవుట్డేటెడ్ సిలబస్ వాళ్ళు అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి సంబంధించినటువంటి సిలబస్ దాంట్లో అందుబాటులో లేకపోవడం కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గడం వల్ల ఈ స్కిల్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేసి ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఎవరైతే మన ఎంఎన్సీస్తో ఇతర యూనివర్సిటీస్తో లేకపోతే ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కాలేజెస్తో టైప్ తీసుకుని ఆ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏదైతే అవసరం ఉందో దానికి తగ్గ నైపుణ్యాన్ని మన పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ పెరుగుతాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అందుకు అనుగుణంగా మేము ఇప్పటికే చాలా మల్టీనేషనల్ కంపెనీస్తో నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు ఇంతవరకు ఎంఓఈస్ చేసుకున్నాం. ఆ ఎంఓఈస్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ స్కిల్ కాలేజెస్లో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని పెడతారు. ఇప్పటికే సుమారు 30 ఎంఓఈస్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కియా కావచ్చు, అరవిందో, డాక్టర్ రెడ్డీస్, హెచ్పిసిఎల్, డెల్, దాల్మియా, ఇట్లా ఒక 30 మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా, నేషనల్ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా ఎంఓఈస్ చేసుకోవడం ద్వారా వాళ్ళ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పెట్టేసి వాళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మన పిల్లలకి అదే వాట్ ఎవర్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే
కంప్లీట్ అయిన అన్ఎంప్లాయిడ్ యూత్కి 3 మంత్స్ కోర్సు కావచ్చు, 6 మంత్స్ కోర్సు, 45 డేస్ కోర్సు డిఫరెంట్ సెక్టార్స్లో ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇవ్వడం ద్వారా ఎంప్లాయబిలిటీని పెంచినట్లు అవుతుంది. లోకల్గా వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరుకుతాయి అనేది దీని యొక్క జగన్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మేము ఆయన ఆలోచనల్ని మేము ఇంప్లిమెంట్ చేసే దిశగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకెళ్తుంది. అంటే ఒక విషయం చెప్పండి, ఇండస్ట్రీస్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ మధ్య లింక్ లేదన్నారు. అంతే కదా, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళా స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్కి వచ్చి అడిషనల్ స్కిల్ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం కంటే కూడా ఇఫ్ ఈస్ గెట్ దట్ నాలెడ్జ్ ఇన్ ద కాలేజ్ లెవెల్ ఓన్లీ, అంటే డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏముందనేది అక్కడే చెప్పడం ద్వారా స్కిల్ కాలేజ్కి రావాల్సిన అవసరం ఉండదు కదా. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. కానీ బట్ ఇప్పుడు ఈ డైనమిక్ టెక్నాలజీస్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. కాబట్టి అంటే ఈ సిలబస్ ఏదైతే మీరు అన్నారో కరికులం డిజైన్ అనేది ఒక పీరియడ్, ఒక 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు మాత్రం తర్వాతనే చేస్తారు. అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ సిచ్యువేషన్స్ ఎవ్రీ ఇయర్ చేంజెస్ అవుతుంటాయి. కాబట్టి ఈ స్కిల్ కాలేజెస్ ఉండడం వల్ల ఈ స్కిల్ కాలేజెస్ వచ్చేసి మల్టీనేషనల్ కంపెనీస్తో మనము ఎంఓయూస్ చేసుకోవడం వల్ల ఇతర యూనివర్సిటీస్ కావచ్చు, ఇతర కంపెనీస్తో కావచ్చు, ఇతర ఇండస్ట్రీస్తో చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ పార్ట్నర్గా పెట్టుకోవడం వల్ల మన పిల్లలకి మంచి నైపుణ్యం ఇవ్వచ్చు, ఇమీడియట్గా వాళ్ళకి ఆపర్చునిటీ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ స్కిల్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం తప్పితే అదేదో ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు లేదా డిగ్రీ కాలేజెస్ ఏదైతే మన సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ బాగలేదు అని కాదు. ఆ సిస్టమ్ బాగుంది, కాకపోతే కొంత ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అడ్వాన్స్డ్ కోర్సెస్ని మనం షార్ట్ టర్మ్లో వాళ్ళకి ఇచ్చినట్లయితే 45 డేస్ కావచ్చు, లేకపోతే 3 మంత్స్ 6 మంత్స్ కోర్సెస్, ఆ సర్టిఫికేషన్ ఖచ్చితంగా వాల్యూ యాడ్ అవుతుంది. వాళ్ళకి ఆపర్చునిటీ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు పనిచేసినప్పుడు న్యాచురల్గా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ పెరుగుతుంది. ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా ట్రైనింగ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ కంపెనీలోనే జాబ్తో వాళ్ళే హైర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము కియా కావచ్చు, కియాతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది, తర్వాత మహేంద్రాతో చేసుకోవడం జరిగింది, లేకపోతే డాక్టర్ రెడ్డీస్తో చేయడం జరిగింది, దాల్మియా సిమెంట్స్ వీళ్ళందరితో ఎంఓయూ చేసుకోవడం వల్ల మాకు ఎంఓయూ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మా వాటెవర్ స్కిల్ కాలేజెస్కి వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వీళ్ళ పిల్లలకి ఈజీగా రియల్ టైం ఎన్విరాన్మెంట్లో చేస్తుంది. ఇవి ఆపర్చునిటీస్ పెరిగితే ఇమీడియట్గా జాబ్లోకి వెళ్ళిపోయేదానికి వాళ్ళే అబ్జర్వ్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఏమైనా ఇంటేక్కి సంబంధించి ఏమైనా ఒప్పందం ఉందా? ఓన్లీ ట్రైనింగ్ పార్ట్ అయినా లేకపోతే ఇంతమంది మీరు ఇంటేక్ తీసుకోవాలి అలాంటి కండిషన్ ఏం లేదు. కాకపోతే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఇండస్ట్రీ ఎక్విప్మెంట్ మీదనే వాళ్ళ ఎక్స్పర్ట్స్తోనే ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉన్నా ఇమీడియట్గా బయట వాళ్ళని తీసుకునే బదులు ట్రైన్డ్ అయిన పీపుల్ని స్కిల్ కాలేజెస్లో ట్రైన్డ్ అయిన పీపుల్ని తీసుకునే స్కోప్ ఎక్కువ ఉంది. బట్ వాళ్ళు మా మధ్య ఒప్పందం ఏదో ఇంతమందిని తీసుకోవాలనేది లేదు. ఎంఓయూ ఓన్లీ విత్ దేర్ సిఎస్ఆర్ ఫండ్ వాళ్ళ ఎక్విప్మెంట్ ఎస్టాబ్లిష్ చేయడం, వాళ్ళ ఎక్స్పర్ట్స్ 3 years మా దగ్గర ఉండి ట్రైన్ చేయడమే మా ఎంఓయూ ఇంతవరకు చేసుకోవడం జరిగింది. మీ దగ్గర జరిగే కోర్సెస్ మినిమం ఎన్ని రోజులు లేకపోతే ఎంత పీరియడ్ నుంచి ఎంత వరకు ఉంది మ్యాక్సిమం? అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఇంకా దానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ దాని మీద అంటే యాప్షే భాగస్వామ్యంతో, టెక్నికల్ ఎడ్యుకేషన్ భాగస్వామ్యంతో, సో ఐఎస్బి కూడా నాలెడ్జ్ పార్ట్నర్గా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ కోర్సెస్ని డిజైన్ చేస్తున్నారు. ఏ కోర్సెస్ చేయాలి, ఎంత డ్యూరేషన్ ఉండాలి, ఏ ఏరియాలో ఎటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాలి అనేది బేస్డ్ ఆన్ అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని బట్టి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. కాబట్టి ఇది ఇంకా కొంత టైం పడుతుంది. ఇవంతా కూడా మేబీ 45 days to 6 months వరకు ఈ కోర్సు ఉండే విధంగా డిజైన్ చేసి 45 days 90 days ఆ విధంగా మ్యాక్సిమం 6 months వరకు. అంటే విత్ ఫీ స్ట్రక్చర్ అవి ఇది ఫీ స్ట్రక్చర్ అంటే ఇంకా అంటే పూర్తిగా దాని మీద ఫీ స్ట్రక్చర్ నాన్ ఫీజ్ అనేది కాకుండా 90% కార్పొరేషన్ ఫండ్స్ అండ్ సెంట్రల్ ఫండ్స్తోనే మేము స్టూడెంట్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ట్రైనింగ్ ఇస్తాం. మేబీ కొన్ని 10% వరకు ఉంటే బాగుంటుంది. అట్లీస్ట్ మీ ఆపరేషనల్ కాస్ట్ కొంత కవర్ అవుతుంది.
అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కొంత ఖర్చు అవుతుంది అనేది ఒక ఆలోచన కూడా ఉంది. అది ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. బట్ ఎనీవే ఈ కూర్చొని ఏ విధంగా చేస్తే ఆపరేషనల్ కాస్ట్ కవర్ అవుతుంది, బర్డన్ గవర్నమెంట్ మీద కూడా బర్డన్ పడకుండా సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా, కొంత పార్ట్ అన్నా మనం పేమెంట్ ఉండే విధంగా చేస్తే బాగుంటుంది. కొంతమంది అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఇంకా ప్లానింగ్లోనే ఉంది తప్పితే ఇంకా పూర్తి స్థాయిలో దాని మీద ఒక డెసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 18 months టైం ఉంది కాబట్టి దాని మీద పూర్తిగా చర్చించలేదు. అంటే జాతీయ స్థాయిలో స్కిల్ ఇండియా అంటాము, అక్కడ కూడా యూత్కి స్కిల్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం జాతీయ స్థాయిలో కూడా జరుగుతుంది. దాన్ని మనం స్టేట్ లెవెల్ ఎలా మన కొలాబరేషన్ కానీ లేకపోతే కోఆర్డినేషన్తో కానీ మనం చేస్తా ఉన్నామా? అంటే ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు మనకి స్టేట్కి ఫండ్స్ వస్తాయి స్కిల్లింగ్ ఇవ్వమని చెప్పి. అంటే డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వమని చెప్పేసి ఫండ్స్ మనకు అంటే కార్పొరేషన్కి పంపిస్తుంటారు. సో ఆ ఫండ్స్ని పూర్తి స్థాయిలో ఈ PMKVY కావచ్చు, లేకపోతే DDGKY ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని ఖచ్చితంగా మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఈ స్కిల్ కాలేజెస్ ద్వారా కూడా దాన్ని అంటే ఆ ఫీజెస్ని కూడా దీనికి స్కిల్ కాలేజెస్కి యూజ్ చేస్తాం తప్పకుండా. అంటే ప్రధానంగా ఏ ఇండస్ట్రీస్ని ఫోకస్డ్గా ఉన్నారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే? అంటే కొన్ని చోట్ల కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. వైజాగ్లో వెళ్తే ఫార్మా కావచ్చు అలా. ఖచ్చితంగా అంటే ఏరియా వైజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 26 కాలేజెస్ లేదా 30 కాలేజెస్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ బట్ జఫ్నా 26 కాలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైజాగ్ తీసుకుంటే మీరు అన్నట్లు అక్కడ ఎక్కువ ఫార్మా ఉంది, లేదంటే రిఫైనరీస్ ఉన్నాయి. సో ఆ క్లస్టర్ని ఖచ్చితంగా అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చేసి దీనికి సంబంధించిన ఫార్మాకి సంబంధించింది కావచ్చు, రిఫైనరీకి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతాం. అదే కర్నూలు కడపకు వస్తే సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో అనంతపురంకి వస్తే ఆటోమొబైల్ ఉంది కాబట్టి అక్కడ ఒక ఇండస్ట్రీ కియా ఉంది కాబట్టి, లేదంటే బెంగళూరుకి అసోసియేటెడ్గా చాలా దానికి సంబంధించిన యాక్సిలరీస్ యూనిట్స్ కూడా ఉన్నాయి ఆటోమొబైల్కి సంబంధించి. అక్కడ ఆటోమొబైల్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే డిఫరెంట్. ఇప్పుడు గుంటూరు కృష్ణాకు వస్తే టెక్స్టైల్స్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఆ విధంగా కేటగరైజ్ చేసి ఒక కాలేజీలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పక్క దాంట్లో లేకుండా మ్యాక్సిమమ్ డిఫరెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండే విధంగా అన్ని ఇండస్ట్రీస్కి రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఈ 26 కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఒకవేళ ఒక స్టూడెంట్ మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా డిఫరెంట్ కాలేజెస్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవచ్చు. అంటే ఒక ఆటోమొబైల్ మీద ఇంట్రెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సిమెంట్ ఇండస్ట్రీలో వెళ్ళాలన్నా లేకపోతే ఫార్మాకి వెళ్ళాలన్నా కూడా డిఫరెంట్ కాలేజ్కి వెళ్ళేసి కోర్సెస్ని తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ కాలేజెస్లో ఉండే పిల్లలకి ఇక్కడ ఒక స్కిల్ కాలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి మనం ఎంత ఎన్హాన్స్ అవ్వచ్చు అని అవేర్నెస్ ఎలా తీసుకెళ్తున్నారు, ప్రజల వరకు ఎలా రీచ్ అవుతున్నారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు మ్యాక్సిమం అంటే అవుట్ ఆఫ్ 280 కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏపీలో ఉంటే నియర్లీ 180 ఇంజనీరింగ్ కాలేజెస్లో మా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ల్యాబ్స్ మేము ఎస్టాబ్లిష్ చేసినాం. అంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటూ మేము వాళ్ళకి కొత్త టెక్నాలజీస్ నేర్పించే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ టెక్నాలజీ అనుకోండి, జర్మనీకి సంబంధించి చాలా కాలేజెస్లో మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినాం. సో అక్కడ దానికి సంబంధించిన ట్రైనర్స్ ఉన్నారు. అంటే అది కాలేజీ ఎన్విరాన్మెంట్లోనే పెడతాము. వాళ్ళకి మేము ఎప్పుడు కూడా ఏపీఎస్ఎస్డిసి ప్రతి కాలేజీతో డిగ్రీ కాలేజీ కావచ్చు లేదా ఇంజనీరింగ్ కాలేజీ మా స్టాఫ్ ఎప్పుడు కూడా మాకు ప్రతి డిస్టిక్లో ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో ఉన్న ఎవరైతే ఆఫీసర్ ఉంటారో డిస్టిక్ ఆఫీసర్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ ప్రతి డిగ్రీ కాలేజీతో ఎప్పుడు అసోసియేట్ అయి ఉంటాడు. సో మా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ద్వారా డిస్టిక్లో ఉన్న ఆ ఆఫీస్ ద్వారా డిఫరెంట్ కాలేజెస్కి అప్పటికప్పుడు మేము సమాచారం అందిస్తుంటాం. వాళ్ళు ఆ స్టూడెంట్స్ యూజ్ చేసుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అట్ దిస్ పాయింట్ కూడా ఒక 7-8 ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి. అవి ఏ విధంగా తెలుస్తాయంటే మాకు ఒక కాల్ సెంటర్ ఉంది, మాకు ఒక వెబ్సైట్ ఉంది, ప్రతి డిస్టిక్లో ఒక ఆఫీస్ ఉంది, ప్రతి డిస్టిక్లో ఒక 30 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. అంటే మార్కెటింగ్ అని కాదు కానీ కోఆర్డినేటర్స్ అని పెట్టుకున్నాం. సో ఆ కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్క కాలేజీకి ఒక కోఆర్డినేటర్స్ని మేము అసైన్ చేసాం. మా ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడు కూడా ఆ స్టూడెంట్స్కి ఎప్పటికెప్పుడు వాళ్ళ నోటీస్ బోర్డులో పెట్టడం, లేకపోతే అక్కడ ఒక స్పాక్ ఎవరొకరు ఉంటారనమాట.
సో వాళ్ళతో ఎప్పటికీ టచ్లో ఉంటూ ఈ ప్రోగ్రామ్ని వాళ్ళకి చేరవేర్చడం ద్వారా స్టూడెంట్స్ ప్రతి ప్రోగ్రామ్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకునే పరిస్థితి ఉంది. సో మేము ఎప్పుడు కూడా ప్రతి కాలేజీలో, రాష్ట్రంలోని ప్రతి ఇంజనీరింగ్ కాలేజు, ఐటీఐ, పాలిటెక్నిక్ అన్ని కాలేజీలతో కూడా వాళ్ళ స్టాఫ్తో మా కోఆర్డినేటర్స్ ఎప్పుడు టచ్లోనే ఉంటారు. మా ప్రోగ్రామ్స్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అంటే ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా కాలేజ్ లేకపోతే ఇండస్ట్రీ కొలాబరేషన్, లింకప్ బిట్వీన్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇండస్ట్రీ అన్నారు. కానీ ఎవరన్నా బయటకు వచ్చి ఎంఎస్ఎంఈ లాగా సొంతంగా పెట్టుకోదలుచుకున్నా, లేదంటే స్టార్టప్స్ లాంటివి ఏమైనా పెట్టదలుచుకున్నా, దానికి మీ వైపు నుంచి ఉండే సహకారం ఎలాంటిది? డెఫినెట్గా మాకు దానికి సపరేట్గా ఒక వింగ్ ఉంది. ఎంటర్ప్రైనర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి సపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ మేము ఆల్రెడీ డిజైన్ చేసాం. ఎవరైతే యూత్ ఆఫ్టర్ కాలేజ్ వచ్చి వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏదైనా కూడా ఒక దాని మీద ఎక్స్పర్టైజ్ కావాలి అని అంటే వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను కూడా మేము ఇస్తున్నాం. ఎంటర్ప్రైనర్షిప్ ప్రోగ్రామ్. సో దాన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళకి సపోర్ట్ అంటే వాళ్ళకి బ్యాంక్ లోన్ కావచ్చు, లేకపోతే మార్కెటింగ్ కావచ్చు. దానికి కూడా సపరేట్గా ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక సపరేట్గా డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఆ డిపార్ట్మెంటు దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను ఇస్తుంటుంది. సో దానికి సంబంధించిన వాటెవర్ వాళ్ళకి గైడెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్, లోన్స్ ఎలా తీసుకోవాలి, లేదంటే ఇంకా ప్రోడక్ట్ని మార్కెటింగ్లో ఎలా చేయాలనే దాని మీద కూడా ఒక సపరేట్ ఒక వింగ్ ఏర్పడింది. ఆ ప్రోగ్రామ్ కూడా ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 2 yearsలో ఎంతమందికి మీరు అలాగా ఈ వింగ్ ద్వారా ఎంటర్ప్రైనర్షిప్ నాకున్న నాలెడ్జ్ ప్రకారము ఎక్కువ కాకపోయినా మేబీ ఒక 3000 మెంబర్స్ వరకు ఈ మధ్య కాలంలో చేసింటాం. అంటే ఆ లాస్ట్ 1 yearలో. అంటే ఈ కోవిడ్ వల్ల ఏమవుతుందంటే ఓన్లీ ప్రతిదీ ఆన్లైనే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో బిఫోర్ ఇయర్ అయితే మటుకు చాలా వరకు బాగా చేసాం. అంతకుముందు ఫస్ట్ ఇయర్లో మేబీ అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్లో చాలా వరకు బాగా సక్సెస్ఫుల్ అయ్యాను. కానీ తర్వాత కొంత స్లో అయిన మాట వాస్తవం. ఈ మధ్య గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి స్టడీ చేయడానికి ఐఎస్బితో కొలాబరేటెడ్గా మీరు నోడల్ ఆఫీస్ ఏజెన్సీగా పనిచేస్తా ఉన్నట్టు స్కాలర్షిప్ జగనన్న ఫెలోషిప్ ఏదో చేస్తా ఉన్నారు. ఏంటిది అది, ఎంతవరకు వచ్చింది? అంటే బేసికల్గా ఏంటంటే ఏదో ఒక కొత్త ఆలోచన, ఏదో కొత్త ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ని తీసుకుని జగనన్న ఫెలోషిప్ అని చెప్పేసి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఏవైతే అంతర్జాతీయ స్థాయి కాలేజెస్, ఐఐఎం, ఐఐటి, నిట్, లేదా ఇంటర్నేషనల్ కొన్ని యూనివర్సిటీస్, అంటే ఓపెన్గా మేము మా ఉద్దేశం ఏంటి అంటే బేసికల్గా ఈ నవరత్నాలు కావచ్చు, ఈ ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన నవరత్నాలు కావచ్చు, లేదంటే కనుక ఈ స్కిల్ సంబంధించిన కార్పొరేషన్ ఏదైతే ఏపీఎస్ఎస్టీసీ సెల్ఫ్ సస్టైనబుల్ ఏ విధంగా సెల్ఫ్ జనరేషన్ అంటే సస్టైనబుల్ మోడల్కి ఏ విధంగా తీసుకురావాలి, రెవెన్యూ జనరేషన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము స్టేట్ గవర్నమెంట్ మీదనో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనము ఈ కార్పొరేషన్ని సెల్ఫ్ రెవెన్యూ మోడల్లో సొంతగా ఏ విధంగా మనం రన్ చేసుకోవచ్చు అనే దాని మీద అదొకటి. ఇంకా రెండు మూడు ప్రోగ్రామ్స్, అంటే ఇంకా 3-4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని మీద వాళ్ళని స్టడీ చేసి ఆ స్టడీ చేయడం ద్వారా వాళ్ళు రిపోర్టు ఇవ్వడం ద్వారా మేము ఏదైనా దాంట్లో మార్పులు చేర్పులు అంటే ఇంప్రూవ్మెంట్స్ బేసికల్గా సో ఆ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది 2017లో ఏర్పడినట్టుంది కార్పొరేషన్. ఎస్. సో లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో కూడా అంటే 2019 ఒక 2.5-3 years వరకు వాళ్ళు కూడా మేము యువతకి బాగా శిక్షణ ఇచ్చాము అని చెప్పుకుంది ఆ ప్రభుత్వం కూడా. మీరు కూడా అదే చెప్తా ఉన్నారు. టీడీపీ హయాంలో జరిగిన డెవలప్మెంట్ ఆర్ శిక్షణ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ఏంటి తేడా ఉంది? ఖచ్చితంగా తేడా ఉంది. ఎందుకు తేడా ఉంది అంటే బేసికల్గా గత ప్రభుత్వంలో ఏం చేశారంటే చాలా ఇక్కడ డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్లో అందరూ స్కిల్లింగ్ ఇస్తున్నారు. ఎవరు ఏం స్కిల్లింగ్ ఇస్తున్నారో ఏమీ ఒక ఏమంటారు ఒక ట్రాకింగ్ లేదు. సో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనింగ్ పార్ట్నరు డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఒక ట్రైనింగ్ పార్ట్నర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వర్క్ ఆర్డర్ తీసుకుంటాడు.
ఒక 5 వర్క్ ఆర్డర్స్ తీసుకుంటాడు, ఒకటే క్లాస్ రన్ చేస్తాడు. ఇక్కడ ఒకటే క్లాస్ రన్ చేస్తాడు. స్టూడెంట్స్ ఏమో వాళ్ళే 20 మెంబర్సే ఉంటారు. 5 డిపార్ట్మెంట్స్ నుంచి బిల్డింగ్ చేసుకున్న పరిస్థితులు ఎన్నో చూసాము గత ప్రభుత్వంలో. ఈవెన్ దాన్ని ఏమంటారు, దానికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్లో కూడా బయటపడింది. ఫోరెన్సిక్ ఆడిట్ గత ప్రభుత్వం ఏదైతే గత 17 నుంచి 19 వరకు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారనే దాని మీద ఫోరెన్సిక్ ఆడిట్ కూడా మేము చేపించాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాంట్లో క్లియర్గా తేలిపోయింది. ఏంటంటే ఈ ట్రైనింగ్ పార్ట్నర్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తీసుకొని ఒకరికే ఇవ్వడము, మల్టిపుల్ అంటే 5 టైమ్స్ బిల్ చేసుకోవడం కూడా మేము చాలా చూసాం ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో. సో అటువంటి అవకతవకలు జరగకుండా మేము ఏదైతే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత సీఎం గారిని రిక్వెస్ట్ చేసి ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉన్న స్కిల్లింగ్, ఫర్ ఎగ్జాంపుల్ కాపు కార్పొరేషన్ అయినా, లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ అయినా, సీడాప్ అని ఇంకొకటి ఉంది, లేకపోతే ఏపీఎన్ఆర్టీ అని ఉంది, ఇటువంటి చాలా డిపార్ట్మెంట్స్, సొసైటీస్, కార్పొరేషన్స్ ఒకే అంబ్రెల్లా కిందికి రావాలి, ఒకటే నోడల్ ఏజెన్సీ ఉండాలనేది ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టడం వల్ల సీఎం గారు అది మంచి ఆలోచన. ఈ డూప్లికేట్స్, రిడెండెన్సీ లేకుండా, డబ్బులు వేస్ట్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికి అయితే స్కిల్స్ అందాలనో వాళ్ళకి అందుతాయి. వీళ్ళు ట్రైనింగ్ పార్ట్నర్స్ మోసం చేసేదానికి అవకాశం ఉండకుండా ఒకే అంబ్రెల్లా కిందకి తీసుకురావడము, యాజ్ ఏ నోడల్ ఏజెన్సీగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటూ దానికి సంబంధించి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయడము. ఎవరు ఏది స్కిల్లింగ్ ఇవ్వాలన్నా కూడా ఏపీఎస్ఎస్డిసికి నోటిఫై చేసి ఏపీఎస్ఎస్డిసికి దాంట్లో రిజిస్టర్ చేసిన తర్వాతనే ఇచ్చే విధంగా దాన్ని ఒక అంబ్రెల్లా కిందకి తీసుకురావడం జరిగింది. దానివల్ల ఖచ్చితంగా ఈరోజు ఏదో డూప్లికేట్ అయ్యేదానికి లేదు, రిడెండెన్సీ అయ్యేదానికి లేదు. ఒక ట్రైనింగ్ పార్ట్నర్ మల్టిపుల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరికే ఇచ్చి 5 బిల్లులు చేసుకునే పరిస్థితి నుంచి, ఆ కరప్షన్ నుంచి తీసేసాం. లేదంటే ఇంతకుముందు ఏదో 10 రోజులు 12 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేసి డబ్బులు తీసుకోవడం ఈ ట్రైనింగ్ పార్ట్నర్స్. సో అటువంటి దగ్గర నుంచి మేము మినిమం 30 days 40 days ఉండే విధంగా సిలబస్ని, కరికులంని డిజైన్ మార్చేసాం. ఏదైతే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి ఉన్న సబ్జెక్ట్స్ని మాత్రమే పెట్టడం, మిగిలినవి తీసేసి ఊరికే ఏదో తూతు మంత్రంగా ఏవంటే అవి ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు ఇవ్వడం లేకుండా దానికి సంబంధించి ఏవైతే అవసరం ఉన్నాయో, ఏవైతే ఎంప్లాయబిలిటీ క్రియేట్ అవుతుందో, లేదంటే అడ్వాన్స్డ్ కొత్త టెక్నాలజీస్ ఏవైతే వచ్చినాయో దానిని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా కొంతవరకు ఎంప్లాయబిలిటీ పెంచగలిగాం. అంటే మేమైతే ఏదో మిరాకిల్స్ చేసినామని చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 100% మేము చాలా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఇచ్చినంత వరకు పక్కగా ఇస్తున్నాం. ఈ పాండమిక్ టైంలో కొంత స్లో అయిన మాట వాస్తవం. ఎందుకంటే ఇది ఫిజికల్గా క్లాసెస్ రన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారానే వెళ్తున్నాం. దాంట్లో కూడా మీరు గమనించినట్లయితే 2019లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వితిన్ 6 monthsలో నెంబర్ 1 స్కిల్లింగ్ స్టేట్ అవార్డు ఢిల్లీలో తీసుకోవడం జరిగింది. 2020లో మీరు అన్నట్టు ఇంతకుముందు గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రైనింగ్ చేసే పరిస్థితి నుంచి ISO సర్టిఫికేషన్ కూడా ఈ కార్పొరేషన్కి తీసుకురాగలిగాం. అంటే ఒక ప్రొసీజర్ను ఫాలో అవుతూ ఒక స్టాండర్డ్గా సిస్టమ్ అన్నీ కూడా స్టాండర్డ్ చేస్తూ దాన్ని ISO సర్టిఫికేట్ 2020లో తీసుకెళ్ళాం. 2021 ఈ సంవత్సరం జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అంటే ఆల్మోస్ట్ మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో ఈక్వల్. సో దానికి సంబంధించి ఏంటంటే ఆన్లైన్లో 172,000 మందికి పాండమిక్ టైంలో ఇవ్వడం ద్వారా ఆ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మాకు అవార్డు కూడా చేయడం జరిగింది. సో ఖచ్చితంగా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 100% మేము మెరుగ్గా పనిచేస్తున్నాం. ఇంకా చేయాల్సిందైతే చాలా ఉంది. దాంట్లో మేమేదో అన్ని మిరాకిల్స్ చేసినామని మేము చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా చేయాల్సిందైతే చాలా ఉంది. అంటే ఒక రకంగా చూస్తే 2019లో వచ్చిన గుర్తింపు కావచ్చు, 2020లో కావచ్చు, అంటే మంచి పునాది కనుక ఏర్పడితే పైన ఇల్లు కట్టడం ఈజీ అవుతుంది. వై నాట్ అలా ఎందుకు అనుకోకూడదు? అంటే అదే చెప్తున్నాను మీకు. అంటే గత ప్రభుత్వం మంచి వ్యవస్థ ఏర్పాటు చేయబట్టే మీరు రాగానే ప్రభుత్వం మీరు ఒక లెవెల్కి తీసుకెళ్లారు అనుకోవచ్చు కదా, రాదర్ దాన్ బ్లేమింగ్ వాళ్ళు గత ప్రభుత్వంలో పని చేయలేదని నేను అనడం లేదు, కానీ
కానీ పూర్తిగా అవకతవకలు అంటే ట్రైనింగ్ పార్ట్నర్స్కి దోచిపెట్టడం, ట్రైనింగ్ నాణ్యమైన ట్రైనింగ్ లేకుండా ఎవడు అంటే గతంలో 2600 మంది ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈరోజు కేవలం 400 మంది ట్రైనింగ్ పార్ట్నర్స్. మేము పూర్తిగా దాన్ని స్టాండర్డైజ్ చేయడం అంటే ఎవరైతే క్వాలిటీ లేని ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంపానల్మెంట్ ఇచ్చి మేము తీసేసాం. మేము వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో ఎవరికి పడితే వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళ మనుషులకి ఇచ్చుకోవడం, ఇప్పుడు మీరు అంటే అటువంటి అవకతవకలు జరిగాయి అంటున్నారు, డూప్లికేషన్ ఆఫ్ ట్రైనింగ్ లేకపోతే బిల్డింగ్ అయ్యింది అంటా ఉన్నారు. వీటిని ఐడెంటిఫై చేసామంటున్నారు. ఏం చర్యలు తీసుకున్నారు? అదే ఫోరెన్సిక్ ఆడిట్ రీసెంట్గానే కంప్లీట్ అయిపోయింది. ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాం. మొత్తము అంటే ఏమేమి అవకతవకలు జరిగాయి గత 2017 నుంచి 19 వరకు అనేది ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ కూడా వచ్చింది. మేబీ నెక్స్ట్ వీక్ దాని మీద మినిస్టర్ గారితో కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత అమౌంట్ మిస్యూజ్ అయింది అనేది ఏమైనా ఐడెంటిఫై అయ్యిందా? అది ఇంకా రిపోర్ట్స్ అయితే చూడాలి. అంటే లాస్ట్ వీక్ ఫోరెన్సిక్ ఆడిట్ కంప్లీట్ అయిపోయింది. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పర్సన్స్ అంటే ఇప్పుడు గతంలో ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన ఎండి కావచ్చు, లేకపోతే ఇతర ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే సెక్రటరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే వాళ్ళు చేసింటారని కాదు, కింది స్థాయిలో కూడా చేసిండొచ్చు. యాజ్ ఏ యూనిట్, యాజ్ ఏ సంస్థగా మనం గుర్తించాలి. ఒక ఇండివిజువల్ పర్సన్ని మనం ఇప్పుడు కార్పొరేషన్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏదైనా జరిగిందంటే నేను ఒక్కనే కాదు కదా, మొత్తం అందరూ ఇన్వాల్వ్ అవుతారు, టాప్ టు బాటం వరకు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి యాజ్ ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు అవకతవకలు జరిపారనేది అక్కడ బయటపడిన వాస్తవం. సో ఈ రిపోర్ట్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? మిస్యూజ్ కి సంబంధించి చూడాలి బాధ్యులైన వ్యక్తుల మీద ఎంత మిస్యూజ్ అవుతుంది, ఏ స్థాయిలో చేశారు అనేది కూడా ఒకసారి మినిస్టర్ గారితో వీళ్ళందరితో కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అది ఊరికే నేనేదో ఎంత జరిగింది అనేది కూడా చెప్పేదానికి కూడా లేదు, ఎందుకంటే అది కొంచెం కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ కాబట్టి చూడాలి, స్టడీ చేయాలి. నెక్స్ట్ వీక్ మీటింగ్ ఉంది. సో ఇంకొక విషయం చెప్పండి, ఇప్పటివరకు మనం మాట్లాడుతున్నదంతా స్టూడెంట్స్ అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించి, అలా కాకుండా వీటికి బయట కూడా చేతి కళలు కావచ్చు, హస్తకళలకు సంబంధించి ఆర్టిషన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ స్కిల్ ని డెవలప్ చేయడం కానీ వాళ్ళని మార్కెట్ తో లింకప్ చేయడం కానీ ఆ పని కూడా మీరు ఏమన్నా చేస్తుందా? తప్పకుండా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఈ బంగారు పనిచేసే వాళ్ళు ఉంటారు చూడండి, ఆర్నమెంట్స్ వాళ్ళని ఏదో గుర్తు రావడం, ఆర్నమెంట్స్ బంగారు గోల్డ్ స్మిత్స్ వాళ్ళు ఈరోజు ఆల్మోస్ట్ కన్వర్గ్ అయిపోయారు. ఎందుకు అంటే ఇప్పుడు లేటెస్ట్ జ్యువెలరీస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట మనం చూస్తూనే ఉన్నాం, లలిత జ్యువెలరీ అని, ఈ జ్యువెలరీ అని ఏవో వస్తున్నాయి. అవన్నీ కూడా మిషన్ కట్తో వస్తున్నాయి. ఇది మ్యాన్ మేడ్ చాలా వరకు తగ్గిపోయినాయి. కానీ ఈ మ్యాన్ మేడ్ వీళ్ళు ఎవరైతే గోల్డ్ స్మిత్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా కొంచెం నైపుణ్యం పెంచగలిగితే ఇంకా చాలా మంచి అంటే అవకాశాలు పెరుగుతాయి, వాళ్ళ జీవనోపాధి కంటిన్యూ అవుతుందని చెప్పేసి మేము లాస్ట్ ఇయర్ చాలా ఒక 300 మెంబర్స్ని గుజరాత్కి పంపించి, ఎక్కడైతే డైమండ్స్ యూనిట్ ఉంటుందో అలహాబాద్కి మా ఖర్చులతోనే ఇక్కడి నుంచి స్టేట్లో నుంచి ప్రతి డిస్టిక్లో నుంచి కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ మేము ఆల్రెడీ వాళ్ళ దగ్గర టైం తీసుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ మేము తీసుకొని రావడం కూడా జరిగింది. అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాం, అంటే అటువంటి ప్రోగ్రామ్స్ చేయడం కూడా ఈ ఆర్టిజన్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే చేతి కళలకు సంబంధించినటువంటి నైపుణ్యాన్ని పెంచేదాన్ని కూడా, అంటే ఇక్కడి నుంచి రోబోటిక్ వరకు, అంటే చేతి కళల దగ్గర నుంచి రోబోటిక్ వరకు ప్రతి అంశంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము నైపుణ్యాన్ని పెంపొందించేదానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ డైమండ్సే కాకుండా ఇతర ఈ కళాకారులు ఉంటారు, ఈ శ్రీకాళహస్తి ఆ ఏరియాలో కూడా ఆర్టిజన్స్ ఈ చేతి వృత్తులకు సంబంధించిన కళాకారులు ఉన్నారు. వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైనా ఉంటే వాళ్ళని ఆ ట్రైనింగ్ సెంటర్కి పంపించి వాళ్ళని ఇంకా నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకి మార్కెటింగ్ వచ్చే విధంగా ఫ్లిప్కార్ట్తో కూడా టైప్ చేశాం. ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాళ్ళతో కూడా టైప్ చేసేదానికి ఈ ప్రోగ్రామ్స్ కూడా నేను చేస్తుంటాను. అంటే మహిళలకు ఏమైనా స్పెసిఫిక్ కోర్సెస్ కానీ వాళ్ళ మీద ఫోకస్డ్గా కొంత ప్రోగ్రామింగ్ కానీ ఉందా?
ఈ మధ్య లాస్ట్ ఇయర్ నర్సింగ్ అంటే యూకే హెల్త్ కేర్ వాళ్ళతో ఏపీ గవర్నమెంట్ అంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టైప్ పెట్టుకుని ఓన్లీ ఫిమేల్ నర్సెస్కి అంటే యూకేలో వాళ్ళకి నియర్లీ 3000 మెంబర్స్ నర్సెస్ అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు మనల్ని ఏపీ గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్రోచ్ అవ్వడంతో మేము వాళ్ళతో ఎంఓఈ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. అంటే బేసికలీ ఆ నర్సింగ్ ఇక్కడి నుంచి యూకేకి పంపించి యూకేలో వాళ్ళకి ఒక 3 ఇయర్స్ ఫస్ట్ ఒక 3 ఇయర్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళతో గవర్నమెంట్తో మేము ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. కాకపోతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఎంఓఏ అయిపోయింది, క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఈ ఇంటర్నేషనల్ ఈ కోవిడ్ వల్ల ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎటువంటి లేదు. సో దానివల్ల ఈ ప్రోగ్రామ్ కొంత స్లో అయింది. మేబీ ఆఫ్టర్ ఈ కోవిడ్ తర్వాత మళ్ళీ దాన్ని చేస్తాం. అంటే ఎస్పెషల్లీ కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్స్క్లూజివ్గా లేడీస్కి కూడా ప్లాన్ చేస్తుంటాం. పిల్లల కిడ్స్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటాం. అన్ని సెక్టార్లో అన్ని కేటగిరీల్లో కూడా ఈ నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా చేస్తూ ఉంటాం. అంటే మొన్న జరిగిన లేటెస్ట్ బడ్జెట్లో మీ కార్పొరేషన్ ఎంత బడ్జెట్ అలాట్ అయింది అసలు? అంటే అది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 14 crores ఇచ్చారు అప్పుడు. సో లాస్ట్ ఇయర్ 60 crores ఇచ్చారు. చూడాలి, మేబీ మేమైతే 300 crores బడ్జెట్ తగ్గించడం ద్వారా మీ ప్రాధాన్యత తగ్గింది అనుకోవచ్చా, లేకపోతే సొంతంగా సంపాదించుకోండి? అందుకే సెల్ఫ్ రెవెన్యూ మోడల్లో కూడా మేము ముందుకెళ్తున్నాం. సెంట్రల్ నుంచి కూడా కొంత ఫండ్ వస్తుంది. అలాగే ఇప్పుడు సిఎస్ఆర్ మీద కూడా కొంత అంటే చాలా ఈ రాష్ట్రంలో దేశంలో ఎన్నో మంచి మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా దానికి సంబంధించిన ఒక టీంని ఎస్టాబ్లిష్ చేసాం. వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కొంత సిఎస్ఆర్ ద్వారా కూడా కొంత ఫండ్ వస్తుంది. సో ఆ సిఎస్ఆర్ ద్వారా వచ్చిన దాన్ని కూడా కార్పొరేషన్ ఈ స్కిల్లింగ్కి ఉపయోగిస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో కొంచెం బడ్జెట్ ఎక్కువ అలాట్ చేసేది. లాస్ట్ గవర్నమెంట్ చేసింది అదే వాట్ ఎవర్ చేసింది, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసింది. అంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మనుషులకి వాళ్ళ ట్రైనింగ్ పార్ట్నర్స్కి ఎక్కువ వర్క్ ఆర్డర్స్ ఇచ్చుకోవడం, వర్క్ చేయకుండానే వర్క్ చేసినట్టు చూపించారు. ఫండ్ ఉండింది, మిస్యూజ్ అయ్యింది అంటున్నారు. ఇప్పుడు మీరు మిస్యూజ్ చేయడానికి కూడా ఫండ్ లేదంటారా? అంటే మిస్యూజ్ అనేది ఇక్కడ అవకాశమే లేదు. మా ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ట్రాన్స్పరెన్సీ అంటున్నారు. ఆ అవకాశమే లేదు. ఆ అవకాశం లేకుండా మేము ఈ సింగిల్ అండర్ వన్ అంబ్రెల్లా కిందకి ఈ స్కిల్లింగ్ తీసుకురావడం వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాకింగ్ నౌ. అసలు ఈ డూప్లికేసీ టెండెన్సీ అనే అవకాశమే లేకుండా చేశాం కాబట్టి అవకతవకలకు ఎటువంటి ఆస్కారం లేదు. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా అందరూ కూడా డెడికేటెడ్, చాలా ఇంట్రెస్టెడ్గా పనిచేస్తారు కాబట్టి ఆ అవకాశం లేదు. అటువంటి ఎవరన్నా ఒక 4-5 మంది ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి టాప్ 5 పార్ట్నర్స్, ప్రైవేట్ పార్ట్నర్స్గా ఎవరిని చెప్తారు మీరు? అంటే నాలెడ్జ్ పార్ట్నర్గా ఇప్పుడు ఐఎస్బి ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాం. మైక్రోసాఫ్ట్ కూడా నాలెడ్జ్ పార్ట్నరు. తర్వాత డెల్ ఉన్నారు. కొన్ని దీనికి సిమెంట్ ఇండస్ట్రీకి వస్తే ప్రస్తుతానికి దాల్మియా వాళ్ళు ఎంఓయూ అయ్యారు. తర్వాత ఫార్మాకి వస్తే కనుక అరవిందో అండ్ హెట్రో, డాక్టర్ రెడ్డీస్ ఉన్నారు. సో ఆ విధంగా ఒక 30 మల్టీనేషనల్ కంపెనీస్తో, అంటే టాప్ 1 2 అని కాదు కానీ మైక్రోసాఫ్ట్ పూర్తిగా ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళ నాలెడ్జ్ పార్ట్నర్గా ఉన్నారు. టాలెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వాళ్ళవి నడుస్తున్నాయి. నియర్లీ 1,60,60,000 మందికి యూత్కి ట్రైన్ చేసేదానికి మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. అంటే నాట్ ఫ్రీ ఆఫ్ కాస్టింగ్, అది ఇట్స్ మినిమం కాస్ట్తో చేసేదానికి వచ్చింది. ఆ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఐఎస్బి వాళ్ళు ఎప్పుడు కూడా మాతో టచ్లోనే ఉన్నారు. యాప్షే వాళ్ళు కూడా ఎప్పుడు మాతో ఎంఓయూ ఉంది వాళ్ళకి. ఒకవేళ ఎక్కడ ప్రొఫెసర్స్ అవసరం ఉంటే వాళ్ళ నాలెడ్జ్ని మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ స్కిల్ కాలేజెస్ సంబంధించి ఈ కరికులం కావచ్చు, లేకపోతే సిలబస్ కావచ్చు, దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది ఉంది. కొంత టైం ఉంది కాబట్టి దాని మీద ఇంకా పూర్తి స్థాయి డిస్కషన్స్. టార్గెట్ ఎప్పుడు అనుకుంటున్నారు స్కిల్ కాలేజెస్ టు స్టార్ట్ విత్? ఖచ్చితంగా 23 ఎండింగ్కి కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అంతకు మునుపే ఏమైనా మాకు సీఎం గారు, మినిస్టర్ గారితో మాట్లాడి
అంతకుముందు ఏదైనా టెంపరీ దాంట్లో ఏమైనా ఒక 3-4 రీజన్స్లో అయినా ఒకటిగా ఈ స్కిల్ కాలేజెస్ని టెంపరీగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన కూడా ఉంది. మరి చూడాలి, మినిస్టర్ గారితో ప్లస్ సీఎం గారితో ఒకసారి చర్చించి ఒకవేళ వాళ్ళు ఓకే అంటే వాళ్ళు విత్ దేర్ పర్మిషన్ ఏదైనా ఈ సంవత్సరం నుంచే చేస్తే అట్లీస్ట్ ఒకటి వైజాగ్, ఉత్తరాంధ్రలో ఒకటి, రాయలసీమలో ఒకటి, ఇక్కడ సెంట్రల్ కృష్ణా, గుంటూరు ఈ ఏరియాలో కూడా 3 కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేసి అట్లీస్ట్ రన్ చేసి చూస్తే కూడా ఏదైనా కొన్ని చిన్న లోటుపాట్లు ఉంటే కూడా దాంట్లో కరెక్ట్ చేసుకోవచ్చు అనేది ఒక ఆలోచన ఉంది. అది ప్రపోజల్ పెట్టాం. హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, చూడాలి. సో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కిల్ కార్పొరేషన్కి రావాలి అనేది ఐ థింక్ మీ చాయిసే అనుకుంటాను కదా. సో మీరు చూస్ చేసుకుని గత 2 సంవత్సరాల కాలంలో మీ పనితీరుకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? అంటే నేను మార్కులు వేసుకునేదానికి అవకాశం లేదు, బట్ డెఫినెట్గా బెటర్ చేయగలిగాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మాకు ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా ఏదో కొత్త ఇనిషియేటివ్తో ముందుకెళ్ళాలని ఆలోచనతో ఉన్న టీం ఉంది ఇక్కడ. సో వాళ్ళని నేను మోటివేట్ చేస్తూ ముందుకెళ్తుంటా. కాకపోతే ఏంటంటే ఓన్లీ ఇక్కడ షో స్టాపర్ వచ్చేసి మాకు కరోనా పాండమిక్, ఈ కోవిడ్ టైంలో మేము ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాలేజెస్ లేవు, ఇండస్ట్రీస్ పూర్తి స్థాయిలో రన్ కావడం లేదు, స్టాఫ్ ఎక్కడ కూడా ఎవరు ఎక్కడ అందుబాటులో లేరు. అంటే వర్చువల్గా ఉన్నారు కానీ కొంతమంది, బట్ ఎఫెక్టివ్గా మనకి 2 రోజుల్లో అవ్వాల్సిన పని 10 రోజుల్లో జరుగుతున్న పరిస్థితులలో నేనేదో మిరాకిల్స్ చేసినానని నేనైతే చెప్పలేను, కానీ డెఫినెట్గా బెటర్ చేయగలిగాం, ట్రాన్స్పరెంట్గా చేయగలుగుతాం. ఎన్ని మార్క్స్ వేసుకుంటారు? ఎన్నికి 100కే 10? అదే నేను మార్కులు వేసుకునే పరిస్థితిలో లేను, ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్ 60 వేసుకుంటారా, 70, 50? నా మార్కులు నేను వేసుకోవడం కూడా బాగుండదు. మీరు ఎంక్వైరీ చేసి అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గత 2 ఏళ్లలో ఏ విధంగా పనిచేసింది అని యాజ్ ఎ రిపోర్టర్గా, మీరు సీనియర్ జర్నలిస్టు, మీకు చాలా అవగాహన ఉంది కాబట్టి మీరే కొంత టైం 2 రోజులు ఎవరినైనా ఎంక్వైరీ చేసి మీరే మార్కులు వేయండి, నో ప్రాబ్లం. ఓకే, కరోనా కాకుండా కార్పొరేషన్ ముందున్న ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు కరోనా పక్కన పెట్టేద్దాంలేండి, ఎందుకంటే అది వరల్డ్ వైడ్ ఉన్న ఇష్యూ, అది కామన్ ఇష్యూ ద ఎంటైర్ నేషన్, ప్రపంచం అంతా ఉంది, మనం ఏం చేయలేం దానికి. అంటే ఇక్కడ ఛాలెంజెస్ ఏంటంటే ఎప్పటికప్పుడు డైనమిక్గా టెక్నాలజీస్ చేంజ్ అవుతుంటాయి. ఆ టెక్నాలజీస్ని మనము క్యాచ్ చేయాలి అంటే అది ఆ యూనివర్సిటీస్తో ఎంఓయూస్ చేసుకోవాలి, లేదంటే ఇంకా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. అక్కడి నుంచి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ మన స్టూడెంట్స్కి కావచ్చు, లేదంటే మన అన్ఎంప్లాయిడ్ యూత్కు ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. అంటే ఎవ్రీ మినిట్ మనం ఎంత పని చేయగలిగితే అంత సొసైటీకి మనం బెటర్ చేయగలుగుతాం. ఏదో ఈరోజు వచ్చి ఆఫీస్లో కూర్చొని ఒక 3 hours కూర్చొని వెళ్ళిపోదాము అంటే కనుక ఇది నడవదు ఇది. సో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలా, ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా మనం ఎంప్లాయబిలిటీని పెంచగలుగుతాం, మన పిల్లలకి కొత్త కోర్స్ కానీ కొత్త టెక్నాలజీని కానీ మనం ఏది ఇస్తే వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి అనేది ఒకటి ఎప్పుడు కూడా మనము వాచ్ చేసుకుంటూ ఉండాలి. దానికి సంబంధించిన టీమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎవరో నేను ఒక్కనో లేకపోతే ఎండి ఒక్కరో పనిచేస్తే సరిపోదు. ఖచ్చితంగా కింద ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కావచ్చు, సీనియర్ మేనేజర్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు అప్ టు డేట్ ఉంటేనే ఇది కార్పొరేషన్ ముందుకెళ్తుంది. మనం మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాము సొసైటీకి. ఓకే సార్, విషింగ్ యూ ఫర్ డూ మోర్ ఫర్ ద యూత్, ప్రజలకు ఇంకా బాగా చేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా మధుతో టు ద పాయింట్. 2023 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ కాలేజెస్ సంఖ్య పెంచడం, దాని ద్వారా మానవ నైపుణ్యం ఉన్న మానవ వనరులు పెంచడం అనేది ఒక టార్గెట్ తోటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకు వెళ్తుంది. మరి ముందున్న ఛాలెంజెస్ కరోనా కావచ్చు, అదేవిధంగా డైనమిక్ చేంజెస్ కావచ్చు, తమ ముందున్న ఛాలెంజెస్ అని చెప్తున్నారు. రెహానా, ఫర్ NTV.